హాయ్ ఐమ్ సఖీ. రీసెంట్గా గోవా వెళ్ళాను ఒక చిన్న బ్రేక్ కోసం. ఈవినింగ్ 6 కల్లా గోవా రీచ్ అయ్యాము. దెన్ వి బుక్ ద క్యాబ్ అండ్ రీచ్ ద హోటల్. అప్పటికే ఐ వాజ్ వెరీ టయర్డ్. మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఐ వాజ్ లిటరలీ వెరీ టయర్డ్. వెల్కమ్ డ్రింక్లో కాఫీ ఆఫర్ చేశారు. కొంచెం కాఫీ తాగి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాము, బట్ యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ వెరీ హెవీలీ హోటల్లోనే డిన్నర్ కానిచ్చేసాం. అండ్ ద డిన్నర్ వాజ్ డీసెంట్. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాము, యాజ్ ఇట్ వాస్ కాంప్లిమెంటరీ. అండ్ గాయ్స్, ద బ్రేక్ఫాస్ట్ వాజ్ అమేజింగ్. సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ బోత్ స్టైల్స్ ఉండే బ్రేక్ఫాస్ట్లో. ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ దెన్ స్ట్రైట్ అవే స్కూటీ ఆర్ క్యాబ్ బుక్ చేసుకోవడానికి వెళ్ళాము. వాళ్ళు స్కూటీయా కారా అని డిసైడ్ అయ్యే లోపు నేను ఒక చిన్న ఫోటోషూట్ కానిచ్చేసాను. ఇలా స్కూటీ రాకపోయినా కూడా స్కూటీ ఎక్కి ఇలా పోజెస్ ఇవ్వాలన్నమాట. దెన్ ఫైనలీ దే హ్యావ్ డిసైడెడ్ టు గో విత్ ద కార్, యాజ్ మనం వెదర్ని ప్రెడిక్ట్ చేయలేం కదా. దెన్ వీ డైరెక్ట్లీ వెంట్ టు కాలింగట్ బీచ్. గాయ్స్, బీచ్ ఎంత బాగుందో. అలా మంచిగా ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని అలా బీచ్ని ఎంజాయ్ చేసే లోపు ఇక్కడ మీరు చూస్తే ద విండ్ వాజ్ వెరీ హెవీ. నా హెయిర్ అంతా ఒక పిచ్చి దానిలాగా అయిపోయింది. దెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ వెరీ హెవీలీ. ఇక్కడ మా అక్క పారిపోయింది చూడాలి. ఫోన్ ఎక్కడ తడిసిపోతుందో అని చెల్లిని వదిలేసి పారిపోయింది. అబ్బా, నాకు ఫుల్ నొప్పి వచ్చింది. అక్కడే ఆగిపోయినా నేను తడుస్తూ. దెన్ నేను కూడా మెల్లిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దగ్గర ఆగి అప్పటికే మొత్తం వెట్ అయిపోయినా. దెన్ ఎలాగో అలా కార్ ఎక్కేసి హోటల్ రీచ్ అయిపోయాము. ఇక్కడ చిన్న ఫిట్ చెక్ చేస్తున్నా. దెన్ డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. బాయ్.